ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మరి ఆయన మీ పట్ల గొప్ప మేలులు జరిగిస్తున్నారని మరి మిమ్ములను బట్టి మేము దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. మరి దేవుడు ఈ రోజున మనకు ఒక చక్కని వాగ్దానాన్ని అనుగ్రహించాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో మనము ఈ యొక్క వాగ్దానాన్ని మరి ధ్యానించుకుంటున్నాం. మరి ఈ యొక్క మాటలు దైవజనుడైనటువంటి ఏలి హన్నాతో పలుకుతున్నటువంటి మాటలు. నువ్వు ఇజ్రాయేలీయుల దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేసెను అని. హల్లెలూయా. మరి ఆయన సమీపముగా ఉండే దేవుడు, మన యొక్క మాటలు వినే దేవుడు. ఆయన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమును త్రోసివేసే దేవుడు కాదు మన దేవుడు. ఆ ఇజ్రాయేలు అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం. అటువంటి జనాంగము మొరపెట్టినప్పుడు దేవుడు తప్పక వారి యొక్క మనవిని దేవుడు అంగీకరిస్తారు. మరి వారి యొక్క మనవిని దేవుడు అంగీకరించాలంటే మనమేం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు గారుస్తూ చేసినటువంటి ప్రార్థనను దేవుడు విన్నాడు. ఆమెకు ఒక కుమారుణ్ణి కూడా దేవుడు అనుగ్రహించాడు. అతని పేరే సమూయేలు. హల్లెలూయా. మరి దేవుడు ఈ యొక్క మనవి చేసినప్పుడు మన యొక్క మనవిని ఆలకిస్తున్నాడని నమ్మాలి. మన యొక్క మనవిని అంగీకరించాడని మనం నమ్మాలి. నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి హన్న దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈ రోజున మనము మన కుటుంబం నిమిత్తము, మన ఉద్యోగం నిమిత్తము, మన వ్యాపారం నిమిత్తము, అదే విధంగా మన కుటుంబీకుల రక్షణ నిమిత్తము, అదే విధంగా మన పిల్లల భవిష్యత్తు నిమిత్తము, వివాహాల నిమిత్తము, వారి జ్ఞానము నిమిత్తము, ఇంకా మనకి ఎటువంటి అవసరతలు ఉన్నాయో మరి గృహం నిమిత్తము, ఇంకా వేటి గురించి అయితే మనము మొరపెడుతున్నామో, మనము మనవి చేసుకుంటున్నామో వాటిని దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి నమ్ముతున్నట్లయితే దేవుడు గొప్ప కార్యము మీ పట్ల జరిగిస్తాడు. నీవు నమ్మడం వలన దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు. హన్న నమ్మింది, దేవుని యొద్దకు వచ్చింది, కన్నీరు కార్చింది, దేవుడు తన యొక్క మనవిని ఆలకించాడని నమ్మింది. కాబట్టే దేవుని యొక్క అద్భుత కార్యము ఆమె చూసింది. అప్పటి వరకు తన యొక్క వైరి అయినటువంటి పెనిన్నాతో ఎన్నో మాటలు పడింది, ఎన్నో హింసలు తను పొందుకుంది. తన భర్త ప్రేమ అధికంగా ఉన్నప్పటికీ తనకు ఒక లోటు తనని దుఃఖపరిచేదిగా ఉంది, తనని బాధ పెట్టేదిగా ఉంది. కాబట్టి ఆ యొక్క బాధను తీసుకొచ్చి యేసయ్య దగ్గర పెట్టింది, యేసయ్య పాదాల దగ్గర పెట్టింది ఆ సమస్యను తీసుకొని వచ్చి. కాబట్టి దేవుడు తప్పకుండా ఆ సమస్యకు పరిష్కారం ఇస్తాడని నమ్మింది. ఆమె దేవుని సన్నిధికి వచ్చింది, ఆ సన్నిధిలో గోజాడింది. కాబట్టి ఆమె దేవుని యొక్క మహిమను చూడగలిగింది. ఎవరైతే ఆమెను నిందించారో, ఎవరైతే ఆమెను దూషించారో, ఎవరైతే ఆమెను హేళన చేశారో, ఎవరైతే ఆమె పైన పగబెట్టారో వారి ఎదుట దేవుడు ఆమెను హెచ్చించాడు. మరి ఈ రోజున నువ్వు చేస్తున్న ప్రార్థన నీ కుటుంబ రక్షణ కొరకు, నీ భర్త మార్పు కొరకు, నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో వారి ఎదుటనే దేవుడు నిన్ను ఘనంగా నిలవబెడతాడు. గొప్ప వ్యక్తిగా నిన్ను దేవుడు మార్చబోతున్నాడు. ఎందుకంటే నువ్వు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆయన ఖచ్చితంగా ప్రార్థనను ఆలకించే దేవుడు, అంగీకరించే దేవుడు. మరి మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. వారికి వీరికి మన సమస్యను చెప్పుకునే వారముగా మనం ఉండొద్దు. ఆమె ఎన్నో ఇబ్బందులు గృహంలో పడినప్పటికీ ఆ ఇరుగు పొరుగు వారికి చెప్పి ఉందో లేదో తెలియదు, కానీ ఆమెకు ఒక పరిష్కారమో దేవుడై ఉన్నాడు. మనకు కూడా మనకు వచ్చే సమస్యలను బట్టి మరి మన యొక్క పరిష్కారము దేవుని యొక్క సన్నిధి ఉండాలి, ఆయనకు పెట్టే మొరై ఉండాలి. అప్పుడే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. మనం చేసే యథార్థమైనటువంటి ప్రార్థనకు మనకు దేవుడు జవాబును ఇస్తాడు. యేసయ్య కనికర పూర్ణుడు, ఆయన కరుణా సంపన్నుడు. ఆయన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయడు. ఎంత పాపులనైనా క్షమించే దేవుడు. వారు పెట్టే మొరను
వినేటువంటి దేవుడు. మరి అటువంటి దేవుడితో నువ్వు చేసుకున్న మనవి ఈ రోజున నీ యొక్క మనవిని ఆయన ఆలకించునుగాక. నీ ప్రార్థనలన్నిటినీ ఆయన ఆలకించి నీకు సమాధానమును అనుగ్రహించునుగాక. మరి దేవుడు ఈ రోజు ఇచ్చినటువంటి వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేర్చబడునుగాక. మీ యొక్క కుటుంబము దేవుని యొక్క సమాధానముతో నింపబడునుగాక. మరి వాక్య భాగాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకుందాం. దేవుడు తప్పకుండా మన యొక్క ప్రార్థన వినే దేవుడు, మనకు మన యొక్క పరిస్థితులన్నిటి నుండి విడుదలనిచ్చే దేవుడు. కాబట్టి హృదయపూర్వకంగా దేవునికి మనవి చేసుకుందాం. ఆ మనవులన్నిటిని దేవుడు ఆలకిస్తాడు. పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వందనాలయ్యా, గొప్ప దేవుడవు తండ్రి, సర్వశక్తిమంతుడివినైనా సర్వాధికారివి తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ యొక్క సమయంలో మీరు మాతో మాట్లాడారు. మరి హన్న తనకు పిల్లలు లేరు, తను విసిగిపోయింది అయ్యా. మరి తండ్రి తన యొక్క వైరి అయినటువంటి పెనిన్నాతో ఎన్నో మాటలు, ఎన్నో గాయపరచబడే మాటలు పడింది ప్రభువా. ఆమె కష్టాలను అనుభవించిందయ్యా. అయ్యా, మరి ఆమె చేసిన ప్రార్థనను మీరు ఆలకించారయ్యా. ఆమె దుఃఖాక్రాంతురారై మీ సన్నిధిలో గోజాడింది ప్రభువా. అయ్యా, మరి తండ్రి ఆ బిడ్డ యొక్క మీరు మనవిని ఆలకించారు తండ్రి. అయ్యా, మా యొక్క మనవిని కూడా మీరు ఆలకించండి. మా కుటుంబ పరిస్థితులు, మాకున్న అనారోగ్య సమస్యలు, మాకున్న ఆర్థిక పరమైన ఇబ్బందులు, మాకున్న అప్పుల భారాల నిమిత్తము మేము మొరపెడుచున్నాం తండ్రి. సహాయం చేయండి అయ్యా. అప్పుల ఊబిలో నుండి విడుదల దయచేయండి అయ్యా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభ. కుటుంబ సమస్యలు అయ్యా రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి ప్రభ. కుటుంబంలో శాంతి కరువైంది అయ్యా, సమాధానము కరువైంది తండ్రి. అయ్యా, మీరే శాంతిని, సమాధానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, మరి తండ్రి అయ్యా, బిడ్డలు తిరుగుబాటును తండ్రి మేము చూస్తున్నాం ప్రభ. అయ్యా, తల్లిదండ్రి మాటను పట్టించుకొని బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా, మరి తండ్రి బిడ్డల మాటలు పట్టించుకొని తల్లిదండ్రులు ఉన్నారు ప్రభ. అయ్యా, వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నామయ్యా, మీ సన్నిధిలో మొరపెడుతున్నామయ్యా. మంచి ఉద్యోగాల నిమిత్తము అయా, మరి కుటుంబం రక్షణ విషయంలో అయా మీకు మొరపెడుతుండగా మా యొక్క మొరను మీరు ఆలకించండి అయ్యా. మాకు తండ్రి మీరే సహాయం చేయండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు కన్నీరు కారుస్తూ మీ సన్నిధికి వచ్చారో ప్రభ, వారి మనవులను ఆలకించండి అయ్యా. వారికి తండ్రి మీరే సమాధాన పరచండి. ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి తండ్రి. గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. రక్షణ లేని బిడ్డలందరికీ రక్షణను, మారు మనసు లేని బిడ్డలందరికీ మారు మనసును మీరు దయచేయండి ప్రభ. అద్భుత కార్యాలను మీరు జరిగించమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ యొక్క సమయంలో నా తండ్రి అయా వారికి ఉన్న అనారోగ్య సమస్యను బట్టి ప్రార్థిస్తున్నారో సంపూర్ణ స్వస్థతను దయచేయండి. మీ అమూల్యమైన రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి. ఈ రోజున ప్రయాణం చేస్తున్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. అదే విధంగా మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. మరి తండ్రి గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా గర్భఫలాన్ని దయచేయమని తండ్రి, మీ మెండైన దీవెనలు ప్రతి ఒక్క బిడ్డ పైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ యొక్క ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మీరు విన్న వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ యొక్క వాక్యాన్ని మరి షేర్ చేసి దేవుని యొక్క రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక.